పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆదర్శ సూత్రాలు 18. ఈరోజు మనం 18 మంది దివ్య మహిళలకు ఒక్కొక్క ఆదర్శ సూత్రానికి ఒక్కొక్కరు ప్రతినిధిగా 18 మందికి జీవిత సాఫల్య పురస్కారాలు అందించుకునే స్థాయికి ఈ మహాకరుణ ధ్యాన మహాచక్రం ఎదిగింది. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ కొంతమంది అనుభవాలను మనం సూక్ష్మంగా ఒక 2-3 నిమిషాలు తీసుకుందాం మేడం గారు వచ్చే వరకు. తర్వాత ఎంతోమంది దింసా నృత్యానికి ఎదురు చూస్తున్నారు. సో ఇంచుమించు ఇది కూడా ఒక దింసా నృత్యం అంత టీం ఉంది. మొదటగా ఐటీసీ లక్ష్మి మేడం, ఆవిడకి ముందుగా మీ అందరి తరపున, మహాకరుణ తరపున, పిఎస్ఎస్ఎం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వకంగా వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. 2007లో వచ్చాను. ఈ ధ్యానంలోకి రావడానికి కారణం ముగ్గురు గ్రేట్ హాస్టల్ మాస్టర్సు. వాళ్ళ ముగ్గురికి కూడా నా ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నారండి. వాళ్ళ ముగ్గురు ఎవరో కాదు, ఈ జన్మలో నేను జన్మనిచ్చిన నా ముగ్గురు బిడ్డలు. ఫస్ట్ బాబు, నా పేరు లక్ష్మి. ఐటీసీలో మా వారు వర్క్ చేశారు కాబట్టి నన్ను కూడా ఐటీసీ లక్ష్మి అంటుంటారు అందరూ. నర్సరావుపేట పక్కన విలేజీ, గుంటూరు జిల్లా. మా వారి పేరు రామాంజని రెడ్డి, మాది మేనరకం. ఫస్ట్ బాబు పుట్టిన వెంటనే శరీరాన్ని వదిలేశాడు. ఆ బాబు మేనరికం వల్ల అలా పుట్టాడని చెప్పారు. రెండో బాబు మెంటల్లీ రిటార్డేషన్, అంటే మాట నడక అవేమీ ఉండేవి కాదు. కానీ ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు, ఎప్పుడు క్లాప్స్ కొడుతూ ఉండేవాడు. అప్పుడు నేను తెలుసుకోలేదు, ఏమి జరుగుతున్నా జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేది ఆ బాబు దగ్గర నుంచి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే తెలుసుకున్నానండి. మూడో బాబు బాగా హెల్దీగానే పుట్టాడు, హెల్దీగానే ఉన్నాడు. ఆ బాబు చాలా ఆరోగ్యంగా ఉండేవాడు, చాలా అందంగా ఉండేవాడు. ఆ బాబు రోడ్డు యాక్సిడెంట్ అయ్యి మా వారి ఒడిలో పడుకున్నవాడు పడుకున్నట్లే శరీరాన్ని వదిలేశాడండి. ఇప్పుడు ముగ్గురు కూడా వాళ్ళ లోకాల్లో వాళ్ళు విహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను హాయిగా ఆనందంగా ధ్యానం చేసుకొని ఇక్కడ ఈ భూమండలం మీద విహరిస్తూ ఉన్నాను. ఇంతటి భాగ్యాన్ని నాకు ఇంత పరిపూర్ణంగా మారటానికి మన బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించిన శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాస మీద ధ్యాసనే ఆయుధాన్ని పట్టుకొని నన్ను నేను తెలుసుకొని నన్ను నేను పరిపూర్ణంగా మార్చుకున్నాను. నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఎంతో 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 వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. వాళ్ళు జన్మనివ్వబట్టే నేను ఇప్పుడు ఇంత హాయిగా, ఇంత ఆనందంగా అసలైన సత్యాన్ని తెలుసుకొని హాయిగా ఉన్నాను. ఇంకా నా ముగ్గురు బిడ్డలు కూడా నా ఆత్మ ఉన్నతికి ఎంతో తోడ్పడ్డారండి. వాళ్ళ ముగ్గురు నేను అందరం డిజైన్ చేసుకొని రాబట్టే ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలని నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. ఇదంతా కూడా నాకై నేను ఎదగడం కోసమే కోరుకొని వచ్చానని చెప్పేసి అనే సత్యాన్ని నేను తెలుసుకోగలిగాను. ఇంకా బ్రహ్మర్షి పత్రిజీ గారు నన్ను ఎలా మలిచారంటే చూస్తున్నారు కదా, ఆనందమే ఆనందం. ఇంకా ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ప్రతి కాన్సెప్ట్ మమ్మల్ని మార్చేసింది. ప్రతి విషయం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి సార్తోటి సరిదానం, ప్రతిరోజు సార్తో ఉన్నట్లే అనిపిస్తుంది. ఇంకా సారే నన్ను ఇలా మరిచారు. ఎలా అయితే ఒక రాయిని తీసుకొచ్చి అందమైన శిల్పంలాగా చక్కగా ఒక అందమైన శిల్పం తయారవుతుందో అలా నాలో ఉన్న దుఃఖాన్ని, కష్టాన్ని, ఇంకా ఏదైనా ఉండని, అహంకారం ఉండి, అసూయ ఉండి, అవన్నీ చెక్కగా ఇప్పుడు ఒక అందమైన శిల్పంలాగా తయారైపోయానండి. ఇంత భాగ్యాన్ని నాకు అందించిన
పత్రిసారి గారికి ఇంకా నిజం చెప్పాలంటే పత్రిసారి గారిని చూడగానే నా బిడ్డే గుర్తుకొస్తాడు. ఎందుకంటే చిన్నవాడు కూడా 15 ఏళ్ళు ఉన్నా కూడా 6 అడుగులు పెరిగిపోయాడండి. అప్పటికే ఆ 6 అడుగులు సార్ కూడా హైటు అంతా బాగా తెల్లగా ఉంటాడు. ఆ బాబు కూడా సార్ని చూడగానే ఆ బాబుని చూసినట్లే అనిపిస్తుంటుంది నాకు. వెంటనే సార్ కూడా అన్నారు ఒకసారి, నాలో ఆమె బిడ్డను చూసుకుంటుంది, మేడం గారి బిడ్డను చూసుకుంటుందని. అంతటి భాగ్యం నాకు దొరికినందుకు నిజంగా నా జన్మ ధన్యమైపోయిందండి. ఇంక చెప్పాలంటే అనుభవాలు బోల్డ్. నేను ప్రతిరోజు ఎలా తెలుసుకున్నానంటే వాళ్ళు జీవించే ఉన్నారని. ధ్యాన సాధన చేయగా నా లోపల నా సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోయి వాళ్ళతో వెళ్ళేసి స్పెండ్ చేసి వస్తూ ఉన్నానండి. రోజు నిద్రలో అప్పుడు మనకు తెలీదు సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోయి కలలుగా అంటది అని చెప్పేసి. తర్వాత తెలుసుకున్నాను నా సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పెండ్ చేసి వస్తుంది. వాళ్ళు జీవించే ఉన్నారు కదా, ఇంక నేను ఎవరి కోసం దుఃఖించాలి, దేనికోసం బాధపడాలి, ఇంక వాళ్ళు హాయిగా వాళ్ళ లోకాల్లో మేము ఆనందంగా ఉన్నామని చెప్తున్నారు. నేను ఇప్పుడు ఈ భూమి మీద హాయిగా ఆనందంగా ఉండటం కోసం ఇదంతా కోరుకొని వచ్చాను. ఇంతటి భాగ్యం ఇచ్చిన మేడం గారికి నిజంగా మేడం గారు మొన్న చెప్పారు అవార్డులు అనేది నాకు ఇష్టం లేదు అని చెప్పేసి. నేను కూడా ఎప్పుడు ఎక్కువగా స్టేజీలెక్కి మాట్లాడటం అవన్నీ కూడా చాలా చాలా తక్కువ అండి. కానీ మన తల్లిదండ్రులు మనకి బిడ్డలకి ఏమైనా గిఫ్ట్లు ఇస్తుంటే ఎంత ఆనందపడతామో, ఇప్పుడు మన తల్లిదండ్రి పత్రి మేడం గారు మనకి ఇవన్నీ గిఫ్ట్లు ఇస్తున్నందుకు మనం అందరం ఎంతో ఆనందపడాలి. నిజంగా స్వీకరించడం నా జీవిత పరిపూర్ణమైపోవడం చాలా 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 వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు మేడం గారు. థ్యాంక్ యూ మేడం. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. దుఃఖం అందరికీ ఉంటుంది, కానీ పుట్టెడు దుఃఖం ఉంది అమ్మకి. ఎందుకంటే అలా వచ్చింది పరిస్థితి. ఉన్న 3 బిడ్డలు దూరం అయిపోయిన తర్వాత ఎన్ని ఉన్నా ఎంతున్నా దుఃఖం తప్ప ఇంకేమీ మిగిలిన పరిస్థితుల్లో ధ్యానము అన్నది అలవాటైన తర్వాత ఆ ధ్యానం నుంచి వాడు పొందిన ఆనందంతో పత్రిజీ ఆ మేడంకి ఒక పెద్ద ప్రాజెక్ట్ అప్పచెప్పారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే, నాకు ఏడవడానికి అర్హత లేదు. అదేదో మీరు అనండి. నత్వం శోచితం అర్హసి అని ఒక భగవద్గీత శ్లోకంలోదండి. దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితం అర్హసి అంటే దుఃఖించడానికి అర్హత లేనే లేదు అన్న దాని మీద బుక్ రాయించారా. ఆ భగవద్గీత శ్లోకాన్ని నా జీవితంగా తీసుకొని వచ్చారని చెప్పారు సారు. దాని మీద ఒక బుక్ రాశాను, నత్వం శోచితం అర్హసి అనే బుక్. అది చాలామంది అందే ఉంటుంది, కాకపోతే సేల్కి పెట్టలేదు. ఎక్కడ క్లాసులకు వెళ్తే అక్కడ పంచుతూ ఉంటాను అనమాట. ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చండి, ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. యా, దయచేసి అందరూ ఇక్కడ, ఎందుకంటే అందరూ పుస్తకాలు రాసిన వాళ్ళే, పుంఖాల జీవిత అనుభవాలు ఉన్నాయి. అందరూ ఉద్దండులే, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. సుమంగళ మేడం 2 నిమిషాలు. నా ఆరాధ్య గురువైన డాక్టర్ పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా హృత్పూర్వకమైన నమస్కారములు. తర్వాత గురుమాత అయిన స్వర్ణమాల పత్రి అమ్మకి కూడా నా హృత్పూర్వక నమస్కారములు. తర్వాత ఇక్కడున్న అన్ని ధ్యాన దేవతలందరికీ నా హృదయమైన నమస్కారములు. నేను కర్ణాటక సుమంగళ అని ధ్యానం ప్రారంభం చేసి 15 ఇయర్స్ అవుతా ఉంది. చిన్నప్పటి నుంచే ఈ ఆధ్యాత్మిక అనేది నాకు పరిచయం అయ్యింది. ఆ ఆధ్యాత్మిక పువ్వు వికసిస్తూ నన్ను నేను తెలుసుకోవడమే ధ్యానము అనే ఆ పరిమళ నాకు దొరికింది ఈ 15 ఇయర్స్ నుంచి. ఆ పరిమళ వికసిస్తూ నా ఇంటి నుంచి గుమ్మ నుంచి బయటికి వచ్చి మొత్తం కర్ణాటక వరకు ఈ ఒక సేవని అందించడానికి కారణమైనారు నా ఆరాధ్య గురువు. సో నేను ప్రారంభం చేసిన వెంటనే ఈ ఒక జవాబుదారీ అని పత్రిజీ సార్ నాకు అక్కడ కర్ణాటక మాది బళ్ళారి పక్కన సిరుగుప్ప. సో ఆ సొసైటీకి ప్రెసిడెంట్గా 14 ఇయర్స్కే ఆ జవాబుదారీ మోసారు. అప్పటి నుంచి పెరుగుతూ
ఇప్పుడు కర్ణాటక సార్ ఏం చెప్తారో అది చేయాలి. అందరూ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న వారు అందరూ చేస్తున్నాము. సో ఎందుకంటే ఇక్కడ రాగానే నాకు ముఖ్యంగా నా లోపల ఉన్నది ఫస్ట్ అది చెప్పేస్తాను. నేను ఇక్కడ ప్రకృతి వ్యాలీకి ఎంటర్ అయినప్పుడు ఎలా అనిపించిందంటే, ఒక చిన్న మేక పిల్ల కానీ ఆవు పిల్ల కానీ ఒక తన తల్లి ఒడిలో వచ్చినప్పుడు ఎంత ఆనందం పొందుతుంది అంటే ఆనందానికి అంతే ఉండదు. అలా అనిపించింది. అంటే ఆ వైబ్రేషన్ కానీ ఆ ప్రకృతి మడిలో ఉన్న ఆ ఎనర్జీ కానీ నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క మనిషి మళ్ళీ తన సహజ స్థితికి వెళ్ళాల్సిందే, తప్పదు. సో కాబట్టి ఇలాంటి ప్రకృతి వ్యాలీ మన ఈ భూమండలంలో ఎంతో ఉండాలి అని ఆశిస్తూ, సో ఇక్కడ వరకు నాకు ప్రకృతి నేచర్ అంటే అందరికీ ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. సో 1200 పైన కిలోమీటర్ నుంచి మేము వచ్చినాము. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి సహజ స్థితి అనేది రావాలి. సో ఈ ఆనందం మనకు చెప్పడానికి రాదు, అంత ఆనందం పొందుతున్నాము. కాబట్టి ఆ ఆనందంలో అందరూ ఆనందంగా ఉండాలనే మహాసంకల్పమే మా గురువుది. సో నా గురువు ఏం చెప్తారో మన అందరూ పిరమిడ్ మాస్టర్లు కంకణబద్ధంగా చేయాలనే నేను కూడా సిద్ధంగా ఉన్నాను, మీరందరూ సిద్ధంగా ఉన్నారని. సో వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరూ పిరమిడ్ కట్టాలి, ప్రతి ఒక్కరూ శాకాహారై తీరాలి. సో పత్రిజీ సార్ ఎంతవరకు ఉంటారో మనమందరం అంతవరకు ఉండాల్సిందే, తప్పదు. సో కాబట్టి ఈ ప్రకృతి అంతా ఈ ప్రకృతి వ్యాలీ లాగానే ఉండాలి అని మనందరూ శ్రమిస్తూ హ్యాపీగా ఆనందంగా జీవించుదాం మిత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రాధా మేడం, ఏలూరు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, అలాగే మన గురుపత్ని అయిన స్వర్ణమాల పత్రి అమ్మకి అందరి తరఫున నేను కోటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వేయించేసిన నా ధ్యాన మిత్రులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు రాధ, మాది ఏలూరు. నేను బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని. ఈ మధ్యనే రీసెంట్గా విఆర్ఎస్ కూడా ఇచ్చేసాను. ఒకప్పుడు నేను గురువు గారితో, సార్ ఉద్యోగం సార్ అన్నారు, మీరు 1 ఏడాదే చేస్తారు మేడం ఉద్యోగం అన్నారు. అప్పుడు నేను ఉద్యోగం మానేస్తే ఎలాగా, చిన్న పిల్లలు కదా, పైగా ఇది ధ్యానంలో చేరింది, ఉద్యోగం మానేసింది అనుకుంటారు. అలా కాకుండా నా గురువు గారికి సాటిస్ఫాక్షన్ కలిగేలాగా నేను ఉద్యోగం చేస్తూ కూడా ధ్యాన ప్రచారం చేయాలి అని అనుకున్నాను. అలాగే నేను ఉద్యోగం చేస్తూ కూడా గురువు గారికి సాటిస్ఫాక్షన్ కలిగించాననే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా ద్వారా ఒక బుక్ కూడా రాయించారు సారు, నా అనుభవాల సారం ధ్యానామృత కలశం అని ఒక బుక్ కూడా రాయించారు. అలాగే ఒకసారి నేను 2011లో అడిగాను, సార్ నేను ఇంకా ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను అన్న. ఎందుకు మేడం, మీరేం మానక్కర్లేదు ఇంకా అన్నారు. అంటే సార్ సాటిస్ఫై అయ్యారు. అమ్మయ్య, అయితే నేను పర్వాలేదు, బాగానే చేసుకుంటున్నా. నేను ఉద్యోగంలో ఉండడం ద్వారా నా జాబ్లో ఉన్న వాళ్ళందరికీ, ఆఫీసర్స్ దగ్గర నుంచి అన్ని క్యాడర్స్ వాళ్ళకి కూడా ప్రతి వారం కూడా ధ్యానం క్లాస్ జరుపుతూ ఉండేవాళ్ళం. అలాగే మా ఆఫీసర్లు కూడా ఒప్పుకునేవారు అనమాట. అలాగే ఎన్నో 108 ఇళ్ళకి ధ్యానం చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేయడం, తర్వాత అన్ని చోట్లకి ఎన్నో ఊళ్ళు తిరుగుతూ ఎంతోమందికి శాకాహారం గురించి ధ్యానం గురించి తెలియచేయటం ఇలా జరిగిందండి. ఎంతో చక్కటి జీవితాన్ని ఇచ్చారు మనకి మన గురువుగారు. ఆ గురువుగారి యొక్క మనం రుణం తీర్చుకోవడము అంటే మనం కూడా అదే విధంగా అందరినీ ధ్యానులుగా శాకాహారులుగా మార్చడమే. నా పిల్లలు కూడా ఇద్దరు కూడా ధ్యానం చేస్తారు, ధ్యాన ప్రచారం చేస్తారు. నాకు ఏది కావాలంటే అది నేను పొందగలుగుతున్నానండి ధ్యానం ద్వారా. ధ్యానంలో ఎవరైనా మాకు ఒక తోడు కావాలి అనుకున్నాం మా వారు, నేను అనుకుంటే ఒక ధ్యానపుత్రుడిని ఇచ్చారు. 14 సంవత్సరాలుగా ధ్యానపుత్రుడు మాతో ఉండి మాకు ధ్యాన ప్రచారంలో సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఎంత దూరమైనా నేను ధ్యాన ప్రచారానికి వెళ్ళటానికి నాకు అన్ని విధాల నాకు ఎప్పుడు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండేవి. ఉద్యోగం చేస్తున్నా కూడా నాకు అనుకూలంగా ఉండేవి. అలా నాకు ప్రతిదీ నేను ఎలా కావాలంటే అలా నా జీవితాన్ని నేను సాఫల్యత చేకూర్చుకున్నందుకు నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేము ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఎవరికి చెప్పినా కూడా వెంటనే వాళ్ళు ఓకే అంటారు. అంటే మార్నింగ్ మనకి గురువుగారు చెప్పారు,
ఎవరైతే ఆజ్ఞాచక్రాన్ని కూడా ఆజ్ఞాచక్రంలోకి తెరిపించుకుంటారో వాళ్ళు ఏదైనా చెప్తే అది ఆజ్ఞ అయిపోతుంది అని చెప్పారు. అలాగే మనం ఏది చెప్తే పిరమిడ్ మాస్టర్స్ అందరూ అంతే, నేను ఒక్కరిని కాదు, ఇక్కడున్న ప్రతి పిరమిడ్ మాస్టర్స్ కూడా వాళ్ళు ఏది చెప్తే అది వింటున్నారు అందరూ కూడా. అందుకని మనకి ఇప్పుడు ఈజీ అయిపోయింది, అందరినీ కూడా ధ్యానమయం చేయడం చాలా ఈజీ అయింది. అసలు ఇవాళే ఒక వింత జరిగింది. అక్కడ సీతారాముల విగ్రహం ఉన్న చోట అక్కడ వెళ్ళి మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక 12 మంది దాకా అక్కడికి వచ్చారు. వాళ్ళతో నేను చెప్పాను ధ్యానం చేయండి, వాళ్ళు కొత్తగా వచ్చారట. అప్పుడు వాళ్ళ చేత నేను ధ్యానం చేయించాను, బహుశా ఇక్కడే ఉండుంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు చక్కగా ధ్యానం చేశారు. తర్వాత వాళ్ళకి చెప్పాను, శాకాహారం తీసుకుంటున్నారా మీరంటే, ఇంకా మానలేదు, మేము మాంసమే తింటున్నాం. లేదు, దానికి మించింది లేదు, మీరు శాకాహారం తీసుకుంటూ ధ్యానం చేయాలి అని చెప్తే వెంటనే వాళ్ళందరూ కూడా అసలు అందరూ మేము మానేస్తామని చేతులు ఎత్తేసి ఆ అమ్మవారి దగ్గర, సీతమ్మవారి దగ్గర నాకు మాట ఇచ్చారండి. ఎంత ఆనందకరమో. అంటే మనం ఏదైనా సాధించగలము, మనం అది సాధించటం కోసమే ఈ భూమి మీదకి వచ్చాము. ఈ భూమండలం మీదకి మనం తీసుకురాబడ్డాం, మన గురువు గారి చేత, గురుపత్ని గారి చేత మనం తీసుకురాబడ్డ వాళ్ళం. మనం అందరం కూడా ఒక వీర సైనికుల్లా నిలబడి మనం చేయటమే మన డ్యూటీ. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మకి, తర్వాత మన గురువు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏలూరు థ్యాంక్ యూ మేడం. రాధా మేడం అంటే పిఎస్ఎస్ఎంకి ఏలూరులో ఒక పట్టుకొమ్మ. వారు ఇచ్చినటువంటి సహకారం, పత్రిజీ పట్ల వారు చూపించినటువంటి వాత్సల్యం చెప్పనలవి కాదు. వారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. శ్రీ సూర్యనారాయణ గారికి, బాబాజీ గారికి, రాధా మేడంకి, ఏలూరు మొత్తం పిరమిడ్ మాస్టర్స్కి, అలాగే మా వెంప రెబల్ దుర్గారాణి మేడం. తుఫాను ముంచుకొస్తున్నప్పుడు తీర ప్రాంత వాసులు ఒలిగిపోతున్నట్టు ఓ పక్కన వాళ్ళు వణుకుతున్నారు, చూద్దాం. మరి ముందుగా గురువుగారైన డాక్టర్ పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ, అలాగే ఇక్కడ ఉన్న ఆత్మమిత్రులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ, నా పేరు దుర్గారాణి అండి, మాది భీమవరం. నాకు ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పరిచయం 2002లో జరిగింది. అంతకుముందు ధ్యానం జీవితంలోకి రాకముందు జీవితం ఎలా ఉండేది అంటే అర్థం పర్థం లేకుండా ఉండేది. ఎప్పుడైతే ధ్యానం అనేది జీవితంలోకి ప్రవేశించిందో ఈ జీవితానికి ఒక అర్థము పరమార్థము అనేది కలిగిందనమాట. అంతకుముందు అసలు జీవితం అంటే అసలు ఏంటి, అసలు ఎప్పుడు కూడా క్వశ్చన్స్ వస్తూ ఉండి, జీవితం అంటే ఇంతేనా, ఏంటంటే ప్రొద్దుటే లెగటం, వండుకోవటం, తినటం, పడుకోవటం, మళ్ళీ ఇంక ఏ పనుల, ఎప్పుడు చూసినా ఇదేనా, దీనికోసమే జన్మ తీసుకుని వచ్చాము ఈ భూమి మీదకి, ఇంతకంటే ఏమీ లేదా అని చాలా క్వశ్చన్స్ వస్తూ ఉండి అన్నమాట. అయితే నాకు ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది నా జీవితంలోకి ప్రవేశించిందో అప్పుడు ఇంకా ఎంత అద్భుతం అంటే ఈ జీవితం చెప్పలేనమాట. ఎంతో అద్భుతంగా మారిపోయింది ఈ జీవితం. దీనికి ఇప్పుడు నేను ఈ జన్మ అంతకుముందు నాకు సిగ్గుగా కొంచెం గిల్టీగా ఉండేదన్నమాట. జన్మ తీసుకుని వచ్చాను కానీ నేను ఏం చేశాను అని సిగ్గుగా ఉండేది. కానీ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. ఎందుకంటే నేను కూడా ఈ జన్మని కొద్దిగా అన్నా సార్థకం చేసుకున్నాను. నేను ధ్యానం తెలుసుకున్నాక మరి ధ్యానాన్ని అందరికీ అందించటం, సప్తాహాలు చేయటం, అలాగే ధ్యాన గ్రామీణం అని ప్రతి గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ వెళ్ళి ధ్యానం చెప్పటం, అసలు ఈ చెప్తా ఉంటే ఇంకా ఆనందం అంటే చెప్పలేని ఆనందాన్ని పొందాను. జీవితం అంటే ఎంతో అద్భుతంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చెయ్యాలి, అలాగే శాకాహారిగా మారాలి. అప్పుడే ఆ జీవితానికి ఒక సార్థకత అనేది చేకూరుతుందన్నమాట. మరి ఇంత అద్భుతమైన గురువు గారిని పొందినందుకు ఈ జన్మకి ఎంతో నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. పత్రి సారు జన్మ తీసుకుని భూమి మీద ఉన్నప్పుడు నేను కూడా ఈ జన్మ తీసుకుని భూమి మీదకి రావటం అనేది అసలు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న కథ విందాం. సుక్కలాగున్న ఒక అమ్మాయి ఒక ధ్యానిని పెళ్లి చేసుకుంది. అప్పుడు సొక్క అయిపోయింది. ఆ సొక్కు తర్వాత సుకన్యగా మారింది. ఆవిడే మరెవరో కాదు, మన సీనియర్ మాస్టర్ వంశీ గారి భార్య సుకన్య. గట్టిగా చప్పలు కొడదాం. నన్ను భరించడమే ఎంతో కష్టం అని చెప్పుకున్న మీకు వంశీని భరించడం ఎంత కష్టమో మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఈ సుకన్యగా ఎలా మారిందో తెలుసుకుందాం.
పత్రిజీ గతుకులు గతుకులు రోడ్లోంచి ఒక హైవే అనేది మనకి ఏర్పాటు చేశారు. ఈ హైవేలో అందరూ ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, మనకి ఇంకా వేరే ఎక్కడ రోడ్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక మంచి మార్గం ఇచ్చారు, ఆ మార్గాన్ని తీసుకొని మనకు ముందుకు వెళ్ళిపోవడమే. నేను ఇందులోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నది అదే. మనం ఉన్న మార్గం ఎలాంటిదంటే ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. మనం మన వెనక ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ కూడా మనం వెతుక్కోవాల్సిన అక్కర్లేదు. అన్నీ ఒక సాఫీగా వెళ్ళిపోతూ ఉన్నాము. పత్రి గారి దగ్గర నేను నేర్చుకున్నది బాగా నేర్చుకున్నది ఏంటంటే అవేర్నెస్. ప్రతి ఒక్క చోట కూడా ఆ అవేర్నెస్తో వెళ్ళిపోతూ ఉంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాము. అదే నేను ఇందులో నేర్చుకున్నాను. వంశీ గారు నేర్చుకున్నది వంశీ గారు చెప్తారు. అలా ఒక చుక్క సుకన్య అయింది, అర్థమైంది కదా. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. దుర్గారాణి మేడం, దుర్గా మేడం. ముందుగా పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి పాదాలకు నమస్కరిస్తూ, మీ అందరికి కూడా నమస్కరిస్తూ, ఇప్పుడు వరకు మనకి ఈ ధ్యానం బోధని, ఈ జ్ఞానాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకొని ఆచరిస్తూ అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.